కరోనా కొత్త వేరియంట్ కంగారు పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జ్వరం వస్తే చాలు జనం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. ఆసుపత్రిలో కరోనా పేషెంట్స్ కోసం 40 బెడ్లను ఏర్పాటు చేశాము అంటున్న ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ చూద్దాం. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య ఇప్పటికే నమోదవుతుంది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో కేసుల సంఖ్య నమోదైంది. అయితే అత్యంత కీలకమైన ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి కేసుల సంఖ్య ఏమైనా వచ్చాయా, లేకపోతే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారని సూపరింటెండెంట్ శంకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఈ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ అనేది చాలా కీలకం. గత కరోనా సమయంలో కూడా చూడడం ఈసారి కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే మనకు ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేసుకోవడం అనేది ఆల్రెడీ మేము వార్డ్ 7 40 బెడ్ తోటి ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశాము. తర్వాత స్టాక్ పొజిషన్స్ అంటే N95 మాస్క్ కానీ, తర్వాత శానిటైజర్స్ కానీ, లేకుంటే తర్వాత ఇది గ్లౌజెస్, తర్వాత పీపీ కిట్లు, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు, ఇవన్నీ కూడా స్టాక్ పొజిషన్ చూసుకున్నాము. అవసరం ఉన్న దాన్ని కూడా ఇండెంట్ పెట్టాము. ప్రస్తుతం మనము ఓపీ బేస్ మీద వాళ్ళకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నాము. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకు ర్యాపిడ్ యాంటీజెన్లో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతము కొన్ని కేసులు పెరుగుతున్నది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ అనమాట. ఒమిక్రాన్లో మన రూపాంతరం చెంది JN1గా మనకు రికార్డ్ అయింది. ఎందుకంటే కేరళలో ఆల్రెడీ చాలా కేసులు కూడా ఈ వేరియంట్ పాజిటివ్ ఉండడం వల్ల ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. JN1 అనే వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ ఒకరిది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కనుక ఎక్కువ సిమ్టమ్స్ కనిపిస్తాయి. మరణాల సంఖ్య అయితే లేదు మన తెలంగాణలో. నిన్న మనకు తెలిసినట్టుగా 4 పాజిటివ్ వచ్చినాయి. అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ నుంచి, మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా లేని ఉంటే ఇండెంట్ పెట్టమన్నారు. నిన్ననే ఇండెంట్ పెట్టాము. తప్పకుండా అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరము, రన్నింగ్ నోసు, ఫీవరు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండి ఇబ్బందికరమైన ఉంటే తప్పకుండా ఫీవర్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ మేము టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో మనకు పాజిటివ్ అయితే అడ్మిట్ చేసి ఐసోలేషన్ చేస్తాము. భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. కరోనాను ఎదుర్కోవడానికి తాము తమ సిబ్బంది మొత్తం కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా శంకర్ గారు చెప్తున్నారు. ఇప్పటివరకైతే మొత్తం 40 బెడ్లను ఏర్పాటు చేసి అదే సమయంలో అవకాశాన్ని బట్టి మరిన్ని పెంచుతామంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే, HM టీవీ, ఫీవర్ ఆసుపత్రి దగ్గర నుంచి.